పరిపాలనా విధానం ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసిన హామీలు కానీ మీకు ఏ విధంగా సూపర్ గా కనపడుతున్నాయి. తర్వాత ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే బాగున్నాయి. పరిపాలన బాగానే ఉంది తెలంగాణ. అంటే ఇప్పుడు మూడో విడతలో మనకి చూసుకున్నట్టయితే గ్రామాల్లోనే ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. మరి ఈ మూడో విడతలో అయినా మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేదా బీఆర్ఎస్ వస్తుందంటారా? మూడో విడతలు అంటే ఏది మన గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఫస్ట్ సారి లీడింగ్ లో ఉన్నది. ఇప్పుడు సెకండ్ డే లీడింగ్ కనపడుతుంది. ఇక థర్డ్ కూడా లీడింగ్ ఉంటుందని నా ఒపీనియన్. అంటే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పదే పదే ఈసారి గ్రామాలలో విజయం మాదే అని చెప్పి ప్రతి సభలో కూడా పేర్కొనడం జరిగింది కదా. ఎవరిది వాళ్ళు అనుకుంటాంలే, తప్పలేదు. ఇప్పుడు అది చిన్న సూత్రం ఉన్నది చూడండి, తన బిడ్డ తనకు బంగారం అన్నట్టు ఎవరిది వాళ్ళే చెప్పుకుంటారు. కాకపోతే వాళ్ళు కూడా అనుకుంటారు టీఆర్ఎస్ కూడా పర్లేదు ఇంత కవర్ చేస్తుంది అని. రేవంత్ రెడ్డి రూలింగ్ పార్టీ కాబట్టి ఎక్కువగా వచ్చింది. రేవంత్ రెడ్డికి ఇంకా కేసీఆర్ కి తేడాలు అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా పర్లేదు, బాగుంది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. విజన్ 2047 వరకు వేచి చూడండి, డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తామని వరకు అనేది రేపటిదానికి రూపం లేదమ్మా, చెప్పలేము. రేపటిదానికి రూపం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే అనిపిస్తుంది.